బైడెన్ వైదొలిగిన ఎన్నికల రేసు నుంచి తప్పుకొన్న అధ్యక్షుడు, అమెరికా ప్రజలకు లేఖ. తదుపరి అభ్యర్థిపై డెమోక్రాట్లలో ఉత్కంఠ. కమలా హ్యారిస్పై పార్టీ మొగ్గు. ఆమెకే మద్దతిచ్చిన బైడెన్ మరో ఇద్దరు గవర్నర్లు బరిలోకి. ఆగస్టు 19-22 మధ్య నిర్ణయం. తెరపివ్వని వాన. పగలంతా ముసురు, రాత్రంతా భారీ వర్షాలు. మరో 3 రోజులు ఓ మోస్తరు వర్షాలు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ఉగ్ర గోదావరి. బిరబిరా కృష్ణమ్మ. దుమ్మగూడెం వద్ద 5 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. ఆల్మట్టి నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల దిగువకు. అస్త్రశస్త్రాలతో సన్నద్ధం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. నీట్, కావడి యాత్ర వివాదాలపై నిలదీయనున్న విపక్షం. ఉపసభాపతి పదవి కోసం పట్టు అఖిలపక్షంలోనే సంకేతాలు. ఢిల్లీలో సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్తో కలిసి మేడిగడ్డపై సమీక్ష. రుణమాఫీ విజయోత్సవ సభపై నేడు పార్టీ పెద్దలను కలిసే అవకాశం. కాలం సృష్టించిన ధిక్కార స్వరం. వివాదాస్పద రిజర్వేషన్ల కోటా తగ్గింపు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు. 30% నుంచి 5% పరిమితం చేసిన ఉత్తర్వులు ఆందోళనకారులకు ఊరట. బదిలీలు బద్నాం. రాష్ట్ర ఉద్యోగుల సాధారణ బదిలీల్లో తీవ్ర గందరగోళం. కొత్త జోనల్ విధానం వచ్చాక పూర్తిస్థాయిలో చేపట్టిన తొలి ట్రాన్స్ఫర్లు 40% మించొద్దని నిబంధనతో చుట్టూ సీనియర్లకు దక్కని బదిలీల ఛాన్స్. ఆందోళన కారణమవుతున్న జీహెచ్ఎంసీ పరిధి నిర్ధారణ. ఫోకస్ నుంచి నాన్ ఫోకల్కి బదిలీ చేయాలన్న నిబంధన గాలికి. గురుకుల విద్యాసంస్థల ఉద్యోగుల జోన్లు తారుమారు. వైద్యారోగ్య శాఖ సీనియర్లు నారాజ్. కీలక అధికారులు తారుమారు ప్రాంతాలకి. జో బైడెన్ అవుట్. పోటీ నుంచి వైదొలుగుతున్నారన్న ప్రకటన. దేశ ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నారని వెల్లడి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్కు మద్దతు. బడ్జెట్ హల్వా మెప్పిస్తుందా? మోదీ 3.0 తొలి బడ్జెట్పై ఎన్నో అంచనాలు. ఆదాయ పన్ను తగ్గించాలని డిమాండ్. ఈ దిశగా బడ్జెట్లో ప్రకటనలకు వీలు. ఉటెత్తిన గోదావరి. రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలు విస్తారంగా వర్షాలు. పరవళ్లు దొక్కుతున్న ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు, శబరి, కదెం ఉపనదులు. రెడ్ బుక్తో అరాచకం. అదే రాజ్యాంగం అనే రీతిలో ఏపీలో పాలన అధఃపాతాళానికి దిగజారిన శాంతి పద్ధతుల్లో. కృష్ణమ్మ పరుగులు. గోదావరి ఉధృత రూపం. ప్రాజెక్టుల్లో జలకళ. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి 1 లక్ష క్యూసెక్కుల పైగా రాగా. జూరాల 27 గేట్లు ఎత్తివేత. శ్రీశైలానికి 1 లక్ష క్యూసెక్కులు. గోదావరి ఉధృతి. మేడిగడ్డకు 5.52 లక్షల క్యూసెక్కులు. భద్రాచలం నీటి మట్టం 45 అడుగులకు. నేడు రెండో ప్రమాదక హెచ్చరిక జారీ. సివిల్స్లో దివ్యాంగుల కోట అవసరమా? క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఐఏఎస్, ఐపీఎస్లకు శారీరక దృఢత్వం కావాలి. స్మితా సబర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు ఖండించిన పలువురు. క్షమాపణ చెప్పాలని డిమాండ్. బై బైడెన్. అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ అవుట్. డెమోక్రాట్ల ఒత్తిడికి తరగ్గిన ప్రెసిడెంట్. దేశ ప్రయోజనాల కోసమే తప్పుకుంటున్న అధ్యక్షుడిగా పూర్తికాలం కొనసాగుతా. అభివృద్ధి జనాకర్షకం. బడ్జెట్ రూపకల్పన. మోదీ 3.0 సర్కార్ ప్రాధాన్యాలివే. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చేతునిచ్చే వరాలు. మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు. ఆదాయం మినహాయింపు పరిమితి 3.5 లక్షలు పెంచే అవకాశం. 28న రాహుల్ వరంగల్ సభ. ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్. గతేడాది సెప్టెంబర్లో గెజిట్ జారీ.